హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు. మీరు చేస్తున్నారు మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఎక్కువ శాతం ఆన్‌లైన్‌లో అయితే ప్రొడక్ట్స్ అయితే కొంటున్నాం ఫ్రెండ్స్. గ్యాజెట్ రివ్యూస్ గ్యాజెట్స్ కానీ ఫర్నిచర్స్ కానీ ఫ్యాషన్‌కి సంబంధించి బట్టలు గట్టా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ప్రతీది అయితే ఆన్‌లైన్ అయితే మనం పర్చేస్ అయితే చేస్తున్నాం అనమాట. సో మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ మన దగ్గరికి ఎలా వస్తుందో మనకైతే ఏం తెలీదు. సో అదంతా ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్‌లో అయితే జరుగుతూ ఉంటది. కొరియర్ ఆఫీస్‌లో. మాక్సిమం చాలామందైతే 3 సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు. సో నేనైతే ఫేస్ చేసిన ఈ 3 సిట్యుయేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి రావడం. అండ్ సెకండ్ మనకు ప్రోడక్ట్ అయితే మిస్ అవుతాయనమాట. సో మనం ఆర్డర్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌లో కొన్నైతే మిస్ అవుతూ ఉంటాయి. సో ఆ మిస్ అయిన ప్రొడక్ట్స్ అయితే కొంచెం అయితే రావడం. అండ్ నెక్స్ట్ మనం ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటైతే వీళ్ళు పంపిస్తూ ఉంటారనమాట. సో మనం ఎక్కువగా అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాననమాట. అమెజాన్‌లో నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే నాకు రాంగ్ ఐటెమ్ అయితే పంపించింది అమెజాన్. నేను కెమెరాస్‌లో యూజ్ చేసే మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ చేశాను. కాకపోతే వాళ్ళు మొబైల్‌లో యూజ్ చేసే మెమరీ కార్డ్ అయితే నాకు పంపించారు. సో నేను ప్రతి ప్రోడక్ట్‌ని ఓపెన్ చేసే ముందరైతే మాత్రం నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో ఈ వీడియోను రికార్డ్ చేయడం వల్ల నాకు ప్లస్ అయితే అయింది. ఒక ప్రూఫ్ కింద కూడా ఉంటదనమాట మనకిది. సో ఆ వీడియో ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. సో నేను మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. నేను కెమెరాలో ఏసుకునే మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే నేను ప్రతి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసిన ప్రోడక్ట్‌ని అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఒకసారి అయితే డిఫెక్టివ్ అయితే పంపించారు దాన్ని. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఫ్రెండ్స్. సో మొత్తం అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రోడక్ట్ అయితే చూద్దాం. నేను ఆర్డర్ చేసిన మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ ఓహ్! ఓహ్! నేను ఆర్డర్ చేసింది ఒకటైతే ఈళ్ళు ఇంకోటి పంపించారు. నేను ఈ వీడియో రికార్డ్ చేయడం కొంచెం మంచిదే అయింది నాకు. ఒక ప్రూఫ్ ఉంటదనమాట వాళ్ళు చూపించడానికి. నేను ఆర్డర్ చేసిందైతే ఇది కాదు. హ్మ్. సో నేను ఆర్డర్ చేసిందైతే ఇది కాదు ఫ్రెండ్స్ మెమరీ కార్డ్. మనకైతే లోపలైతే ఏమి లేవు. ఎంప్టీగా ఉంది. సో నేను ఒకటే అయితే ఆర్డర్ చేసి వీళ్ళు ఇంకోటైతే పంపించారు. శాండీస్క్ నేను శాండీస్క్ ఎక్స్‌ట్రీమ్ ప్రో మెమరీ అయితే ఆర్డర్ చేశాను. మీకు ఇలా మెమరీ కార్డ్ అయితే ఉండదు. ఇక్కడ చిప్ కనపడుతుంది చూసారా ఫ్రెండ్స్? చిప్‌లా ఉంటదనమాట మనకది. వీళ్ళైతే ఇదైతే పంపించారు. ఎందుకు పంపించారో ఏంటో అర్థం కావట్లేదు. నాకు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే జరిగింది ఇదే విధంగా. కానీ అమెజాన్‌లో అయితే ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్ నాకు జరగడం. ఈ మెమరీ కార్డ్ అయితే నాదైతే కాదు. సో నేను వీడియో అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చేస్తాను నేను. దీన్ని మళ్ళీ మనం ఎట్లా రిటర్న్ పెట్టాలి, మన ప్రోడక్ట్‌ని మనం తెచ్చుకోవాలన్నది. సో మనకి ఈ విధంగా వస్తే మాత్రం మనం ఏం చేయాలి? సో వీటిని రిటర్న్ ఎట్లా పెట్టాలి? సో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్‌లోకైతే వెళ్ళాలి. సో అమెజాన్‌లోకెళ్ళి మనకు మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో ఆ ఆర్డర్స్‌లోకైతే వెళ్ళాల్సి ఉంటది. సో మీకు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఆర్డర్స్ ఉంటాయి కదా సార్! యువర్ ఆర్డర్స్‌లోకైతే వెళ్ళాల్సి ఉంటది ఫ్రెండ్స్. యువర్ అడ్రస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆర్డర్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది నేను ఆర్డర్ చేసింది. సో ఇదైతే నాకు నిన్న డెలివరీ అయితే అయింది. సో ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ పంపించాలనుకుంటున్నాను. సో రిటర్న్ ఆర్ రీప్లేస్ యువర్ ఐటెమ్ అని ఉంటుంది. సో దీనైతే క్లిక్ చేసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తది ఫ్రెండ్స్. చూజ్ ఐటెమ్ టు రిటర్న్ అని ఉంటుంది. సో దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏంటంటే రాంగ్ ఐటెమ్స్ అండ్ వాస్ సెంట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కింద కామెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక నేను 4 రీజన్స్ అయితే ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు యూజ్ చేసుకుందామనుకుంటే సో ఇవి యూజ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు వన్స్ టైప్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో కంటిన్యూ చేస్తే మీకు విండో అనేది సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కింద కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి కంటిన్యూ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కంటిన్యూ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం లేదు ఫ్రెండ్స్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ అని ఉండదు చూసారా? దీన్నైతే క్లిక్ చేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు సక్సెస్‌ఫుల్‌గా అది రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్‌కి అయితే వచ్చేసాం బ్యాక్‌కి. సో మనం రిటర్న్ చేసింది అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు యువర్ అడ్రస్‌లోకి అయితే వెళ్ళాలి. రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 4 గాని, 6 గాని మనకి ఇది మనం ప్రోడక్ట్ ఏదైతే ఆర్డర్ చేసామో అదైతే మనకి ఇచ్చి మన దగ్గర ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్‌ని అయితే వాళ్ళు పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రాక్ పేజ్‌లోకి వెళ్తే మనకు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఇది సండే వస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని రిటర్న్ పెట్టాం కాబట్టి మనకి ఇదైతే ఇంకా ఫిల్ అయితే అవ్వలేదు. సో ఈ విధంగా అయితే డీటెయిల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి మనం డబ్బులైతే పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 00 మన ఆర్డర్ పే చేసాం కాబట్టి మనకు డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి మనం ఆ ప్రోడక్ట్ పంపించి మన ఒరిజినల్ ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం. సో మనం దీనికైతే మనం ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు డ్యామేజ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చినా, లేదంటే మనం ఒకటి ఆర్డర్ చేసి ఇంకోటి పంపించినా సరే, అండ్ నెక్స్ట్ మనకి ఏమైనా పార్ట్స్ మిస్ అయినా సరే, ఈ 3 టైప్స్ మనకు ఏ విధంగా అయితే మన ప్రోడక్ట్ వచ్చినా సరే వాటిని ఈ విధంగా అయితే మనం రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ప్రోడక్ట్ ఏ రోజైతే వస్తుందో సో ఆ రోజైతే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క అమెజాన్ అకౌంట్లోకి వెళ్ళి మై అడ్రస్ అని ఉంటుంది. సో అందులో చెక్ చేసుకుంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. సో మనం రిటర్న్ పెట్టిన తర్వాత మనకు డేట్ అయితే సో నాకు సెప్టెంబర్ 4 అయితే ఇచ్చిందంటే సండే అనమాట.
సండే అయితే నేను చెక్ చేశాను. సో, ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ అది చేశాను. సో, ఒకసారి ఆ వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం అమెజాన్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అమెజాన్‌లోకెళ్ళి మన ఆర్డర్స్ ఉంటాయి కదా! యువర్ ఆర్డర్స్. సో, యువర్ ఆర్డర్స్‌లోకి అయితే వెళ్దాం. సో, యువర్ ఆర్డర్స్‌లోకి వెళ్ళిన తర్వాత సో, మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పుడైతే మనకు వస్తుంది. ఈరోజే వస్తుంది. సో, నైట్ 9:00 లోపు వస్తదనమాట. సో, ఒకసారి మనం ట్రాక్ పేజ్‌లోకి అయితే వెళ్దాం ఒకసారి మనం. సో, ట్రాక్ పేజ్‌లోకెళ్తే మనకి చూడండి ఫ్రెండ్స్, ముందు మనకి ఇవి ఫిల్ అయితే అవ్వలేదు. సో, కొన్ని రోజులు గడిచింది కాబట్టి కొన్ని ఇది షిప్‌డ్ అయింది అండ్ ఔట్ ఫర్ డెలివరీ కూడా అవుతుంది. సో, ఈరోజు ఇది మనకి వస్తది. సో, వచ్చిన తర్వాత నేను దీన్ని ఒకసారి రివ్యూ చేసి మీకు చూపిస్తాను. ఐ మీన్ అన్బాక్సింగ్ అయితే చూసి చూపిస్తాను. సో, డీటెయిల్స్‌లోకెళ్తే మనకి కంప్లీట్‌గా అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మన అమౌంట్ అయితే ఎలాంటిది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మనం బ్యాక్‌కొస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇవి ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైతే వస్తుంది. మొత్తం డీటెయిల్స్, ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్. మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇది 1 అవర్ బ్యాక్ అయితే నాకు డెలివరీ అయితే అయింది. సో, ఈసారి చూద్దాం మనకు సరైన ప్రొడక్ట్ పంపిస్తున్నారో లేదో. సో, ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ అమెజాన్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. నేను మళ్ళీ రిటర్న్ పెట్టిన తర్వాత అయితే నాకు ఈ బాక్స్ అయితే వచ్చింది. సో, ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈసారైనా సరే కరెక్ట్‌గా ఇస్తున్నారో లేదో. సో, ఒక బాక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే చూద్దాం. సో, ఈ బిల్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ప్రీవియస్‌గా అయితే ఆర్డర్ చేసిందయితే ఇది. వాళ్ళైతే వేరే ప్రోడక్ట్ అయితే పంపించారు. సో, నేను మళ్ళీ రిటర్న్ అయితే పంపాను. సో, ఇది నా ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ 1 అవర్ బ్యాకే నాకు ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో, నేను దాన్నయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. సో, ఇప్పుడు మనం అమెజాన్‌లోకైతే వెళ్దాం. సో, అమెజాన్‌లోకి వెళ్ళి యువర్ ఆర్డర్స్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. సో, వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీకు డెలివరీ టుడే అని వచ్చింది. సో, ఇది ఇది ఈరోజు నాకు డెలివరీ అయితే అయింది. ఒకవేళ మీకు డెలివరీ అయిన ఐటెమ్ మీకు మళ్ళీ డిఫెక్ట్ అయితే వస్తే మాత్రం మీరు దీన్ని రిటర్న్ అయితే పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఈసారి అయితే మంచి ప్రొడక్ట్ అయితే పంపించారు. సో, నాకు కావాల్సినది పంపించారు. సో, ఈ విధంగా అయితే మనం రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో, మీరు ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఫ్లిప్‌కార్ట్ అయినా కానివ్వండి, లేదంటే అమెజాన్ కానివ్వండి. సో, ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. మీరు వన్స్ తక్కువ రేట్ అయినా పర్లేదు. ఒక ₹50 ప్రొడక్ట్ ఆర్డర్ చేసినా, లేదంటే ఒక 1,00,000 ప్రొడక్ట్ ఆర్డర్ చేసినా సరే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్. మీ దగ్గరికి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మీరైతే రికార్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో. మీరు వీడియో రికార్డ్ చేసుకుంటే ఒకవేళ మీకు అందులో ఏమైనా డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ వచ్చినాయనుకోండి, మీరు రిటర్న్ పెట్టారనుకో, రిటర్న్ క్యాన్సిల్ అయిందనుకోండి, మనం ఒక అంటే మెసేజ్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చనమాట. వాళ్ళు మనకైతే ఫోన్ చేస్తే, మన నంబర్ ప్రొవైడ్ చేస్తే, అప్పుడు మనం ఒక ప్రూఫ్ అయితే చూపించడానికి అవుతదనమాట. ఒకవేళ మీరు 1,00,000 ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశారు, రిటర్న్ పెట్టారు, క్యాన్సిల్ అయిపోయింది, కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళైతే ప్రూఫ్ చూపించుకున్నారు. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్ లేదనుకోండి, మీకు ఇక్కడ 1,00,000 అయితే లాస్ అయిపోతారు. సో, నేను చెప్పేది అదే ఫ్రెండ్స్. మీరు మెయిన్ థింగ్ మీరు ఏ ప్రొడక్ట్ అనేది తీసుకోండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు వీడియో అయితే రికార్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి ప్రొడక్ట్ అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకుంటాను. సో, నేను ఇలా రికార్డ్ చేసుకోవడం వల్లే నేను ఈ వీడియో అయితే చేయగలిగాననమాట. సో, ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది అనమాట. మనకొచ్చిన ప్రొడక్ట్‌ని రిటర్న్ పెట్టుకోవాలి, ఎలాగ పెట్టుకోవాలనేసి మీకు కంప్లీట్‌గా తెలిసిపోయిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.